అమృత కాలేజ్కి వెళ్తుంది. అప్పటికి అక్కడ విశ్వక్ ఉంటాడు. తను వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. ఇక అమృతను చూసి తనైతే షాక్ అవుతాడు. ఇంత ధైర్యంగా ఉందేంటి, ఎలా అయినా సరే ఆ ధైర్యాన్ని చంపేయాలి అని తన ఫ్రెండ్స్ని పంపిస్తాడు మళ్ళీ తనని టీస్ చేయమని చెప్పి. ఇక వాళ్ళు తనని ఇష్టం వచ్చినట్టుగా ర్యాగింగ్ చేస్తూ ఉంటే వెనకాల ధీరజ్ ఉంటాడు. తనని చూసి అందరూ కూడా భయపడతారు. విశ్వక్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా ధీరజ్ని కొడదాం అనుకునేసరికి, ఆగండి, నేను మిమ్మల్ని కొట్టను, నేను మళ్ళీ లేడీస్తో కొట్టిస్తానంటాడు. కారులో వాళ్ళ అమ్మ, వాళ్ళ వదిన, ఇంకా ప్రేమ ఉంటారు. ముగ్గురు కూడా కారు దిగుతారు. ఇక వస్తారు, వాళ్ళని బాగా కొడుతూ ఉంటారు. ఈ ఫైట్ చూడడానికి అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ధీరజ్ విశ్వక్ వెనకాల పడతాడు, తనని కూడా కొడతాడు. నేనేం చేయలేదు, నేను ఊరికే వచ్చానంటే, మౌన వాళ్ళెవరో నీకు తెలీదా, మరి ఎందుకు సైకిల్ చేసావు, కళ్ళు ఎందుకు రేగరేసావు అని చెప్పి ధీరజ్ మళ్ళీ కొడతాడు. ఇక తను ఇంటి నుంచి అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు, ఇలా చేస్తున్నాడు, నేను నా పార్ట్నర్ ఉంటా అని చెప్పేసి. బట్ వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మ మాత్రం నమ్మరు, నువ్వే ఏదో చేసుంటావు, లేకపోతే ధీరజ్ అలా చేయడు అని చెప్పేసి. సో వాళ్ళ అత్త వాళ్ళు మాత్రం ఇంకా కోపంగా ఉంటారు. అమృతకు వాళ్ళంతా కూడా ధైర్యం చెప్పి ఇక కాలేజ్కి వెళ్ళమని, నీకేం భయం లేదని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళ అమ్మ వదిన వాళ్ళు చెప్తారు. సరే అని చెప్పి అమృత థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో వల్లి అయితే ఇంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సుకన్యతో. ఆ గీత గీసింది నేనే అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ ఇంకా నర్మద వస్తారు. నువ్వు అసలు నిజంగా కడుపుతో ఉన్నావా, కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరు ఇలా డ్యాన్సులు చేయరు, అసలు నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యావా, పద హాస్పిటల్కి వెళ్దామని అంటారు. ఇక సుకన్య ఏమో ప్లాన్లు చేస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఇంకో ట్యాబ్లెట్లు ఇన్ని రాశారని చెప్పి. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి ఇన్ని ట్యాబ్లెట్స్ రాయరే, కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తారు, ఎమర్జెన్సీ కోసం 1-2 ట్యాబ్లెట్స్ రాస్తారు అంతే. ఈ ట్యాబ్లెట్లను చూస్తుంటే ఇది డ్రామా అని అనిపిస్తుంది, పద లోపలికి అని చెప్పి హాస్పిటల్కి అని ఇద్దరు చేసి పట్టుకుంటారు. ఇక వల్లి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. నిజంగా పడిపోతుందా లేకపోతే డ్రామా చేస్తుందా అనేది తెలియదు, కానీ కళ్ళు తిరిగి అయితే కింద పడిపోతుంది. అయితే ఇంతలో అక్కడికి వాళ్ళ మావయ్య వస్తాడు. ఎందుకు ఏమైందని అడిగితే సుకన్య ఇంకా మొత్తం అంతా కూడా చాడీలు చెప్తుంది. వీళ్ళిద్దరు కంగారు పెట్టారు, భయపెట్టారని చెప్పేసి. లేదు హాస్పిటల్కి వెళ్దాం అన్నాము అంతే అని చెప్తే, ఇక తను కూడా మీరెవరో ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం, అయినా నువ్వు గీత అవతలన ఇటువైపు ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దని చెప్తే అంటాడు. అది మావయ్య నేనేం చేశాను, మీ అబ్బాయి చేస్తేనే అని అంటుంది నర్మద. అది వాడు చేస్తేనే మీ నాన్న వచ్చి గొడవ చేశాడు కదా, నీకు తెలియకుండా ఉంటుందా అని చెప్పేసి రామరాజు అంటాడు. ఇక నర్మద కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి ప్రేమను చూపిస్తారు. ప్రేమ అయితే ధీరజ్ని చాలా మిస్ అవుతూ ఉంటుంది. ఏంట్రా ఇందాకే కదా చూశాను, ఆయన ఎంత గుర్తొస్తున్నావు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ధీరజ్ ఏమో ట్రిప్స్లో ఉంటాడు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇక్కడితో అయితే ఈరోజు కథ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.